ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం. మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం.